హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలనాటి రాగిణికి స్వాగతం. నేను ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చేసానండి. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఆవిడెవరు అనుకుంటున్నారా? ఇదిగోనండి, ఈవిడే సుమనశ్రీ గారు. ఏంటి గారు గీరు అని తిడుతున్నావు? తర్వాత తిడిది గారు నన్ను. ముందు అలనాటి రాగిణి ప్రేక్షకులకు నమస్కారం చెప్పు. అలనాటి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు మర్చిపోయింది చూసారా? అలనాటి ప్రేక్షకులందరూ. సరే, వన్ మోర్ చేద్దాం దా. చెయ్యి. రెడీ. చెప్పు. అలనాటి రాగిని ప్రేక్షకులందరికీ నమస్కారం. చూసారా, అసలు తగ్గేదే లే అనమాట. అలా ఒప్పించాలి. తగ్గేదేలే. థ్యాంక్ యూ సుమన, నా ఛానల్కి నువ్వు ఇంటర్వ్యూ ఇస్తానని ఒప్పుకున్నావు. ఇది నా అదృష్టం, నా ప్లెజర్. అబ్బా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కొన్ని సంవత్సరాలుగా ఒక బ్రాండ్ ఫ్రెండ్ నాకు, క్లోజ్ ఫ్రెండ్. కాబట్టి ఇది ఇంటర్వ్యూ కాదులే. అన్న ఇంటర్వ్యూ కాదు, ఊరికే సరదాగా నీ మనసులో మాటలు తెలుసుకోవాలని నాకు ఉండేది ఎప్పుడుని. సరే, ఇప్పుడు ఈ ఛానల్ పెట్టాను కదా, ఎలాగో దీని ద్వారా అడగాలి అని అనుకున్నాను. థ్యాంక్ యూ రా. చాలా రహస్యాలు అడిగేస్తా. రహస్యాలంట అంతే. రెడీ. ఏది అడిగినా రెడీ. నువ్వు ఏ ఊర్లో పుట్టావు? నేను పక్కా లోకల్ హైదరాబాద్. ఓ, నువ్వు ఇక్కడే? మొత్తం ఇక్కడే, సికింద్రాబాద్ మహావీర్ హాస్పిటల్. అమ్మకి మీరు ఇద్దరే కదా? అంతే, ఇద్దరు. ఓకే. డాడీ ఎక్కడ వర్క్ చేశారు? డాడీ ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఫార్మసిస్ట్గా చేశారు. యాక్చువల్లీ మా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బిజినెస్, క్లాత్ బిజినెస్. దాని తర్వాత జనరల్ బజార్లో బట్టల షాప్ పోయిన తర్వాత మ్యారేజ్ అయ్యాక ఆయన అప్పుడు డి ఫార్మసీ చదివి అప్పుడు ఫార్మసిస్ట్ అయ్యారు. నేను బట్టల షాప్ పోవడం ఏంటి? అంటే ఉమ్మడిగా అంతా కూడా బిజినెసే అనమాట. ఓకే ఓకే ఓకే. అక్కడ ఉండేదా జనరల్ బజార్ దగ్గర? అక్కడ బిజినెస్ ఉండేది. ఈ విషయం నాకు తెలియదండి. ఓకే. తర్వాత డాడీ జాబ్లో జాయిన్ అయ్యారు. మాది ఉమ్మడి కుటుంబం. నాన్నగారు వాళ్ళు మొత్తం 11 మంది. సో 7 మంది అత్తయ్యలు, బాబాయ్, చింతాత గారు వాళ్ళు, మేము, మా తాతమ్మ గారు అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు నాన్నగారు లేరు, ఇప్పుడు వాళ్ళందరూ టచ్లోనే ఉంటారని. ఓ, నాన్నగారు అమ్మగారు లేకపోయినా డాడీ సైడ్ ఏంటి అంటే కజిన్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ ఖచ్చితంగా లంచ్, పాట్లాక్ ఇలా డిఫరెంట్ ఆర్గనైజ్ చేస్తారు. మా బెటాలియన్ అందరం కలుస్తారు. కలిస్తే 30-40 మంది ఉంటాం. అబ్బా, సూపర్. నిజంగా అలా ఉండాలి ఫ్యామిలీ. అంతే కదా. అమ్మ డాడీ లవ్ మ్యారేజా? అంత సినిమా లేదు. మా అమ్మ భద్రాచలం, నెల్లిపాక, డాడీ ఇక్కడ. సో వాళ్ళు కుదిర్చిన సంబంధమే. మా అమ్మ ఎంత మోమాటస్తురాలు అంటే, నా ఫ్రెండ్స్ వచ్చినా కూడా అక్కడ లోపల నుంచే మాట్లాడేది, బాబు మజ్జిగ తాగుతారా అని. ఎందుకు, మన షూటింగ్లో అందరికి కలిపి భోజనాలు పెడతారు కదా. స్టార్టింగ్ 1 year అమ్మ వచ్చేది, అందరూ ఉన్నారని బయటికి కూడా వచ్చేది కాదు. అయ్యో, అందరూ తిన్నాక ప్లేట్లో పెట్టిస్తే కూర్చొని తినేది. అంత మొహమాటస్తురాలు అనమాట. కానీ ఆవిడ కొంచెం వయసు అయ్యాక చాలా కష్టపడ్డారు కదా. చాలా. అంత చిన్న ఏజ్ అంటే ఒక 49కి దేవుడు కనబడ్డాడు ఆవిడకి. 49 yearsలో కింద పడ్డారు. 57 బాత్రూంలో. పనమ్మాయి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సర్ఫ్, సబ్బులు ఖచ్చితంగా అందరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ ఇల్లు లైఫే మారిపోద్ది. అవునమ్మా, నిజంగా. అంతే. బాత్రూంలో అది శాపం అంటారా? బాత్రూంలో ఎవరైనా కాలు జారి పడ్డారు అంటే వాళ్ళకి ఇంకా మళ్ళీ లెగరు. అంటే అది ఏదో అదృష్టం బాగుండి చిన్న చితక బయటపడితే అది వేరే విషయం, కానీ మేజర్గా అయితే మాత్రం చాలా లైఫ్ మిజరబుల్. అమ్మ దాని గురించి అలా అయిపోయారా? పడి తలకి నరం ఇదైంది. దాంతో చాలా రేర్ డిజీజ్, మోటార్ న్యూరాన్ డిజీజ్ అని. పాదం నుంచి ఒక్కొక్క పార్ట్ డెడ్ అయ్యి 8.5 years. నాకు నీ జీవితంలో ఒకటి బాగా గుర్తుండిపోయేది ఏంటంటే, ఇప్పుడు తలుచుకున్న నా తలలో నరాలన్నీ ఇలా కదులుతూ ఉంటాయి అనమాట. చెన్నైలో నేను వచ్చాను, నువ్వు ఉన్నప్పుడు అమ్మని తీసుకుని వెళ్ళి చెన్నైలో సీరియల్స్ యాక్టింగ్ చేయడానికి వెళ్ళిందండి. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మని డాక్టర్ గారు వచ్చి ఒక చైర్ వేసి కిటికీకి కట్టి నుంచోబెట్టి ఆ నడుముకి ఇంకా ఎక్సర్సైజ్ చేపిస్తుంటే ఆవిడ అరుస్తున్నారు.
అమ్మో సుమనా ఏంటే ఇది అన్న నాకు ఏడ్ చేస్తున్నా, నువ్వు ఏడకు నాకు అలవాటు అయిపోయింది అన్నావు, నువ్వు రాయి అప్పటికి నువ్వు గట్టిగా అయిపోయావు. అమ్మో అంటే మనకి అలాంటివి బాధ అనిపించినా కూడా ఏంటంటే వాళ్ళ ముందు నువ్వు ఏడ్చుకోవాలి. నేను ఏడిస్తే ఆవిడ డల్ అయిపోతుంది. మరి అప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేయించగలం? కానీ నిజంగా నువ్వు మంచి కూతురువే, బంగారు తల్లివి. లేదు నేను మాత్రం 1000 మార్క్స్ వేస్తా అండి పిల్లకి మాత్రం. ఆల్మోస్ట్ ఒక 8.5 years చాలా హారబుల్ లైఫ్, చాలా అంటే చాలా హారబుల్ లైఫ్. బట్ ఒకటి ఏంటంటే మనం ఎప్పుడో మనకి 50-60 ఏళ్ళు వచ్చాక మన పేరెంట్స్ సిక్ అయిపోయి మనం వాళ్ళని చూసుకోలేని పరిస్థితి కాకుండా మనం యంగ్గా ఉండి మనకు సంపాదించే శక్తి ఉన్నప్పుడే వాళ్ళు సిక్ అయినప్పుడు, ఆవిడ నన్ను 9 నెలలు కన్నది, నేను ఆవిడ 8 ఏళ్ళు చేసి కొద్దో గొప్ప రుణం తీర్చుకోగలిగా. అది ఎంతమందికి దొరుకుతుంది? లేదు ఆడపిల్ల వైపు పుట్టినందుకు నిజంగా నువ్వు మాత్రం తీర్చుకున్నావు రుణం నిజంగా. అసలు మళ్ళీ జన్మంటూ ఉంటే కూడా అలాంటి పేరెంట్సే కావాలి, వాళ్ళ కడుపునే పుట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రేమ కానీ, వాళ్ళు ఇచ్చిన మెమరీస్ కానీ, వాళ్ళు పెంచిన తీరు కానీ, ఈ రోజుకి అమ్మా నాన్న లేకపోయినా నేను ఏ షూటింగ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా నా మేకప్ దగ్గర ఫస్ట్ అమ్మ ఫోటో ఉంటుంది. దండం పెట్టండి అసలు నాకు రోజే స్టార్ట్ అవ్వదు. వెరీ గుడ్, సూపర్. అంతే. ఆవిడ అన్నపూర్ణాదేవి అని చెప్పాలి, మహాలక్ష్మి అని చెప్పాలి. ఎందుకంటే అంత సిక్ అయ్యి అంత బాధల్లో కూడా నవ్వుతూ ఉండేది. అవును, ఆవిడ నవ్వే నాకు పని, ఆవిడ నవ్వే నా చేతికి డబ్బులు వచ్చాయి. సూపర్. చూసారా, అమ్మ అంటే అంత ప్రేమగా ఉండాలన్నమాట. ఎవరైనా కూడా ఏ పని చేసినా మనం అమ్మ దీవెన అనేది ఉంటే జయం కలిగేస్తారు కదరా. ఇప్పుడు వాళ్ళ గురించి నీకు నాకన్నా ఎవరికి తెలుసు, మీ అందరికీ తెలుసో లేదో, రాగిణి వాళ్ళ నాన్నగారికి కూడా పారాలిసిస్ వచ్చి 16 సంవత్సరాలు తను చూసుకుంది అంటే బాగా చూసుకున్నాం. ఆ పుణ్యమేరా నన్ను ఈ రోజున బాగా కాపాడుతుంది, సంతోషంగా ఉన్నానంటే ఆ పుణ్యమే. ఎందుకంటే మీ అందరికి తెలుసండి, కళాకారులు ఎంతోమంది ఉంటారు, కానీ ఎవరైతే సంతృప్తిగా ఉంటారో, ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళకి మన పేరెంట్స్ కానీ కళమ్మ తల్లి కానీ ఎప్పుడూ అన్యాయం చేయదు. అది కరెక్ట్ కదరా. నిజంగా. ఎంతవరకు చదువుకున్నా సుమి? నేను BSc మ్యాథ్స్ రా. జాబ్ చేయడానికి ట్రై చేయలే? నాకు చిన్నప్పటి నుంచి కూడా జాబ్ అంటే ఇష్టం లేదు. 9 to 6, 9 to 7 ఒకే దగ్గర ఎందుకు కూర్చోవాలి అనుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు కొంచెం వర్క్ తగ్గాక అనుకుంటా, బ్యాంక్ ఎగ్జామ్లు రాసి పాస్ అయిపోయి ఉంటే బాగుండేది, బ్యాంక్లో కూర్చునేదాన్ని ఏసీలో. బాగా చదువుకునేదాన్ని, బాగా గ్రాస్పింగ్ పవర్ ఉండేది, మంచిగా ఐఏఎస్ అవుదాం అనుకున్నా. ఈలోపు ఒక్కసారి మేకప్ వేసిన తర్వాత ఐఏఎస్ఆ IPS ఏమీ లేదు. ఉద్యోగాలు చేస్తున్నా ఈ మేకప్ వేసుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఇంకప్పుడు వద్దులే, ఇదే బెటర్. ఎన్ని సీరియల్స్ చేస్తుంటారా? అమ్మో చాలా సీరియల్స్ చేశాను రా, 100లోనే. ఎందుకంటే డాక్యుమెంటరీస్, సింగిల్ ఎపిసోడ్స్, 13 ఎపిసోడ్స్, మనం 26 ఎపిసోడ్స్ డైలీ సోప్స్. పద్మవ్యూహం, ఆడపిల్ల, శివలీలలు, ఒకటా అన్ని, భార్యామణి ఈజీగా చేశాను. 300 పైగా చేశాను. సినిమాలు తక్కువ, హార్డ్లీ ఒక 10 చేసి ఉంటాను అంతే. ఎందుకంటే 5-6 years కంప్లీట్ చెన్నైలోనే ఉన్నా. రెడాన్, బాలాజీ, హన్సా విజన్, విస్టా విజన్, AVM, ఈ బ్యానర్స్ అన్ని తమిళ బ్యానర్స్ చేసావు. సూపర్. అసలు అక్కడ కూడా 2 మీటర్లు 3 మీటర్లు వేస్తూ రోజుకి ఈ షూటింగ్ అయిపోయింది, షూటింగ్ వెళ్ళామా, ఇక్కడ తిప్పేసాం మీటర్ అనుకునే వాళ్ళం అప్పుడు. అలా అనుకుని సంతృప్తి పొందేవాళ్ళం కాదు, మనం వర్క్ కి ప్రాణం పెట్టేవాళ్ళం అంతే. అండ్ ఇప్పుడు లేట్ వెళ్ళినా రాత్రి దాకా పని చేసేవాళ్ళం. చేస్తున్నాం ఇప్పటికి. ఒకే పేమెంట్ కి రాత్రి 10 అయినా కూడా అలా కూర్చుని. అందరు అనుకుంటారు యాక్టింగ్ చేసేవాళ్ళు చాలా కంఫర్ట్ అని, కానీ పాల ప్యాకెట్లు పాలు వేసే టైంకి వెళ్ళిపోవాలి, అందరు నిద్రపోయాక రావాలి. అది మా పని. చూసారా ఎంత వివరంగా చెప్పిందో, నాకు అలా చెప్పడం రాలేదు. ఇప్పుడు చెప్పు, తమ్ముడిది నీది లవ్ మ్యారేజా? లవ్ కాదు. ఎందుకు సినిమాకి కలవలేదు, దేనికి కలవలేదు. కాకపోతే ఒక సినిమాకి ఆయన డైరెక్షన్ డైరెక్టర్గా ఉంటే నేను యాక్ట్ చెయ్యాలి. కానీ నేను యాక్ట్ చెయ్యక ముందే ఆయన ఒక మీడియేటర్, ఒక కామన్
ఫ్రెండ్ ద్వారా ప్రపోజ్ చేయించారు. నేను అమ్మాయిని చేసుకుంటాను. పనే చేయలేదు, ఎలా ఉంటారో తెలియదు, అసలు పెళ్ళి అనేది డిక్షనరీలోనే లేదు. కాబట్టి చెప్పాను, అమ్మ ఉన్నారు కదా అప్పుడు, అమ్మ ఉన్నారు కాబట్టి అసలు మ్యారేజ్ అనేది రూల్డ్ అవుట్ చాప్టర్. ఇంకా నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాన్న తెచ్చిన సంబంధాలు ఉండే, అయినా పెళ్ళి అనేది నాట్ అలౌడ్. ఎందుకంటే ఎప్పుడైతే మనకు తాళి పడుతుందో మన మైండ్ సెట్ మారిపోతుంది. నా ఇల్లు, నా మొగుడు, నా పిల్లలు, అప్పటిదాకా మనమ్మ అనుకున్నా కూడా మారిపోద్ది. సో అంత సెల్ఫిష్ నేను అయిపోతానేమో భయపడ్డాను. పడే ఆయనకి కాదని చెప్పేశాను. చెప్పాక లాస్ట్కి ఒకసారి అమ్మ అప్పటికి ఒక 5 to 10 times వెంటిలేటర్ మీద ఉండడం, బయటికి రావడం అయిపోయాక లాస్ట్కి ఒకసారి వెంటిలేటర్ మీద 30-35 days అయిపోయింది. ఇంకా డాక్టర్ అన్నాడు, ఏదో గట్టి కోరిక ఉంది, నీ వల్లే అయిపోతుంది ఆవిడ అన్న. అయ్యో. సో అలా యాదగిరిగుట్టలో మా మ్యారేజ్ జరిగింది. అమ్మను కూడా తీసుకెళ్ళినట్టు, అమ్మను కూడా తీసుకెళ్ళాను. అంబులెన్స్లో తీసుకెళ్ళి మండపం పక్కన పడుకోబెట్టి పెళ్లి చేసుకొని, గుళ్ళో దేవుడి ముందు మండపం పక్కన వాళ్ళ అమ్మగారిని పడుకోబెట్టి పెళ్లి చేసుకుందండి. నిజంగా ఎంతమంది పిల్లలు ఉంటారండి అలాగా. అమ్మ అంటే ఆవిడ ప్రాణం పోకుండా ఉంది అంటే దాని గురించే, కూతురు పెళ్లి చూడాలి అని ఒక ఆత్రం ఉంటుంది కదా ఒక ప్రాణానికి. ఎంత నిజంగా కదా, ఎంత బాగా అనిపిస్తుంది ఆ విషయం మాత్రం. నిజంగా నేను చాలా మెచ్చుకుంటాను రా. ఎవరో కానీ అలా చేయలేరు, ఎందుకంటే చాలా దమ్ము కావాలి. అలా పేషెంట్ని తీసుకెళ్ళి అలా అంబులెన్స్లో తీసుకెళ్ళి ఒక 2 డాక్టర్లు 2 నర్సుల్ని పెట్టి కొట్టించిన పెళ్లి కార్డులన్నీ పక్కన పడేసి, పిలిచాక ఎలా ఉంటుందో తెలియదు, ఏమవుద్దో తెలియదు. ఆ కొద్ది మందిని మాత్రం పిలుచుకొని. బట్ యాక్చువల్గా చిన్నప్పుడు మాత్రం నా బాగా డ్రీమ్ పెళ్ళి అనేది పెద్దగా జరగాలి, గ్రాండ్గా జరగాలి. ఇప్పుడు నువ్వు ఈవెంట్లు చేస్తున్నావు, అందుకని ఇప్పుడు ఇలా జరగాలని. ఇప్పుడు అన్ని ఏంటది, అందుకే మంగళప్రద ఈవెంట్స్ లో కూడా ఈవెంట్స్ ఎందుకు ఆ పేరు పెట్టాలనిపించింది మంగళప్రద అంటే మనకు ట్రెడిషనల్ గా మంగళప్రదంగా ఉండాలి అని. అండ్ ఈవెంట్స్ ఎందుకు చేస్తాను అంటే కోట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చేసే మనుషులు ఎవరు ఈ రోజుల్లో లేరు, ఎవ్వరూ ఉండరు. పిల్లలు అమెరికాలో ఉంటారు, తల్లి తండ్రి ఇక్కడ ఉంటారు, అంత వాట్సాప్ ప్రపంచం. అవును, పెళ్ళికి కుదిరితే వస్తారు, లేదా అక్షంతలు కూడా వాట్సాప్లోనే పంపించేస్తారు, అయిపోయింది. కాబట్టి మనం చెయ్యాలి. ఎందుకంటే నాకు అప్పుడు చుట్టాలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ నా అదృష్టం నాకు అలా ఉండింది. కాబట్టి ఇలా ఎంతమందికి ఏ సమస్యలు ఉంటాయో అందుకు. సో పెళ్లి చేయడము అనేది అది రాత, అంతే, నిజంగా అదృష్టం. కాబట్టి అందుకని అది చేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక్కొక్క ఈవెంట్ సక్సెస్ అవుతుంది. ఇంటికి వచ్చి దేవుడికి పెట్టేస్తావు, దండం పెట్టుకుంటావు, ఈవెంట్ సక్సెస్ చేసావు, థ్యాంక్ యూ అనేస్తావు. పక్క వెళ్ళే ముందే 2-3 పెట్టేసుకొని వెళ్ళిపోతావు. అదే కదా, బాగానే వస్తున్నాయి ఇప్పుడు ఈవెంట్స్. దేవుడి దయ వల్ల హాఫ్ సారీ ఫంక్షన్స్ అని, ఇవ్వని అవ్వని, యానివర్సరీస్ అని, సిల్వర్ జూబ్లీస్ అని, ఏది వస్తే అది. చూసారా, విన్నారు కదా, మంగళప్రద ఈవెంట్స్ అండి, సుమనశ్రీ గారిది. ఆవిడ నెంబర్ కూడా మీ అందరికీ దొరికేస్తుంది ఈజీగా. అందరూ కాంటాక్ట్ అవ్వండి. చక్కగా ఎలాంటి ఫంక్షన్ ఉన్నా కూడా రెడీ అనమాట. అక్కడ డెకరేషన్తో సహా మేకప్, హెయిర్ డ్రెస్సింగ్లు అన్నీ చేయించేస్తాం, ఏ టు జెడ్ మొత్తం. అంతే. బర్త్డేలు అయితే కూడా మెహందీలు అన్ని ఎన్ని కౌంటర్స్ అయితే అన్ని కౌంటర్స్, లైవ్ కౌంటర్స్. తర్వాత ఇప్పుడు ఎగ్జిబిషన్స్ పెడుతున్నాము, ఎగ్జిబిషన్స్. సో మంత్లీ 2 ఎగ్జిబిషన్స్ అవి రన్ అవుతాయి. యాక్టింగ్ చెయ్యాలి అనేది మెయిన్ ఇది. కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్కి, పరిస్థితులకి ఏంటి అంటే రకరకాల సమస్యలు. తెలుగు వాళ్ళకి వర్క్ తగ్గింది. సో మనం వర్క్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఇప్పుడు వర్క్ తగ్గింది కదా అని మన వాళ్ళని మనం నిందించలేము, ప్రశ్నించలేము. అదే కదా బేసిక్గా. సో మనం వాళ్ళకి కొత్తదనం కావాలనుకుంటారు, లేకపోతే క్యారెక్టర్కి సరిపోలేదు, రకరకాల భిన్న అభిప్రాయాలు. బట్ ఒకటి, మనం ఖాళీగా ఉండకూడదు. ఫస్ట్ థింగ్, ఎవరి ముందు చేయి చాపకూడదు. మన వల్ల అయినంత పని చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. అంతే, కరెక్ట్.
అంతే. ఇప్పుడు నీకు ఒక కూతురు ఒక కొడుకు. అవును. ఏం చదువుతుంది పాప? పాప ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చేసింది. చిచ్చర పిడుగు. బుడ్డోడు? బుడ్డోడు అసలు చిచ్చర పిడుగు వాడు. ఆహా, కార్తిక్. సో కార్తిక్ పేరున్న వాళ్ళు అందరూ అల్లరి చేస్తారు బాగా. కార్తీక్ అని పాత హీరో ఉండేవాడు కదా, కానీ ఆ హీరో అల్లరి చేసాడో లేదో నాకు తెలియదు. నాకు నా బాయ్ ఫ్రెండ్ నాకు ఇష్టం, చాలా కళ్ళకంటూ ఉంటాను నేను కార్తీక్ పేరుతో. అందుకని నువ్వే చెప్పాలి. మీ అబ్బాయి అనగానే కూడా నాకు అమ్మో బాబు ఆ పేరు పెట్టుకున్నాడు ఏంటి ఏమనకూడదు అనుకుంటుంటా. సో బాగా అల్లరి చేస్తాడు. 4th క్లాస్కి వచ్చాడు. ఓకే, గుడ్ గుడ్. చాలా సంవత్సరాలు పుట్టాడు కదా. చాలా సంవత్సరాలకి, ఇద్దరికి 8 ఇయర్స్ గ్యాప్ లో. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం, కార్తికేయుడు. నా ఫేవరెట్ గాడ్ కూడా సుబ్రహ్మణ్య స్వామి. మరి చూడు, అదే అందుకని అలా ఇచ్చాడు బిడ్డని. నెక్స్ట్ కూడా పాప పుట్టేస్తే కొంచెం టెన్షన్ పడి ఉండేదాన్ని. ఫస్ట్ అయితే పాప పుట్టాలి అనుకున్నా. సెకండ్ నాకు బాబాయ్ పుడతాడని తెలుసు. అంతేనా? పక్కా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నాకు సుబ్రహ్మణ్య స్వామి కల్లోకి వచ్చాడు. సీరియల్స్లో ఏమైనా అవార్డులు తీసుకున్నావు సుమా? 2006 బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ నంది అవార్డు వచ్చింది. ఆకాంక్ష అని బిల్ గేట్స్ అసోసియేషన్ అవేర్నెస్ ప్రోగ్రాము. తర్వాత నిజామాబాద్లో ఈ మామూలుగా జనాలకు కొంచెము అవేర్నెస్ కార్యక్రమాలు ఉంటాయి కదా, అక్కడ పల్లెటూర్లలో బ్లాక్ మ్యాజిక్ ఒకటి. నిజామాబాద్ సైడ్ ఏంటి అంటే జోగిని ఒకటి, బాణామతి ఒకటి చాలా ఫేమస్ అనమాట. సో అక్కడ ఏంటంటే తరతరాలుగా అలా వచ్చేసింది అది. అండ్ మూఢనమ్మకాలు. అప్పుడు ఎస్పి రవిశంకర్ గారు ఉండేవారు. ఆయన ఏంటంటే లోపల గ్రామాల్లో అందరికీ అవగాహన రావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి అని అదొక ఉద్యమం లాగా చేపట్టి చేశారు. సో అందులో నేను ఆ జోగిని రోల్ చేశాను, ఫుల్ 3rd degree బర్న్స్తో చేశాను. బాణామతి వాటి రెండిటికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి అవార్డ్స్ వచ్చాయి. నీకు ఒక హీరోయిన్ అంటే చాలా ఇష్టం అని విన్నాను, అసలు పిచ్చి అనమాట అమ్మాయి అంటే. మరి ఎవరు ఆ హీరోయిన్? ఇంకెవరు, మీనా గారు. మన హీరోయిన్ మీనా గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు అంత ఇష్టం నీకు ఆవిడంటే? ఏమో, నాకు ఫస్ట్ సీతారామయ్య గారు మనోరాలు చూడంగానే ఎందుకు అట్లా కనెక్ట్ అయిపోయింది. అప్పుడు 9th 10th క్లాస్లో ఇంకా మనం ఆర్టిస్ట్ అవ్వలేదు కాబట్టి అప్పుడు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ఇవన్నీ బుక్స్ వచ్చేవి. ఎక్కడ ఆవిడ పోస్టర్ ఉన్నా ఎక్కడున్నా కట్ చేసుకునేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ హోంవర్క్ చేసి నీకు 2 పోస్టర్లు తెచ్చిస్తానే వాళ్ళు, వాళ్ళ రికార్డులు కూడా రాసేదాన్ని. ఆఖరికి 10th క్లాస్ మా ట్యూషన్లో నన్ను అందరూ మీనా అని పిలిచేవాళ్ళు. నా పేరు కూడా తెలియదు వాళ్ళకి. ఏంటి పేరు అంటే మీనా అని చెప్పేదాన్ని. అరే, ఆ పేరంటే బాగా ఇష్టం, ఆవిడంటే కూడా ఇంకా ఇంకా ఇష్టం, చాలా ఇష్టం. అండ్ ఆవిడతో 3 సార్లు షూటింగ్ చేశాను. ఓకే, ఒకసారి నేను తరగొండ వెంగమాంబ ఏదో చేస్తుంటే వచ్చినట్టు. ఫస్ట్ టైము ఒక జెమినికి ఒక షో చేశాను. ఓకే, ఆ షోలో నేను 4 పార్టిసిపెంట్స్, ఆవిడ యాంకర్. చీరలు పట్టుకుంటే పట్టు చీర అలాంటి టైపు. ఫస్ట్ టైం ఆవిడ్ని చూసినప్పుడు ఆవిడనే చూస్తూ ఉన్నా, ఏంటండి అలా చూస్తున్నారు అని. ఆవిడ పాపం అంటే ఒక్క మనిషిని కనురెప్ప కొట్టకుండా అలాగే చూస్తుంటే వాళ్ళు కాన్షియస్ అయిపోతారు కదా, ఏంటి తినేస్తారా అన్నట్టుగా అలా తినేసేటట్టే చూసాడు. తరగొండ వెంగమాంబ అప్పుడు వచ్చినప్పుడు కూడా అలాగే చూసావిడ. అలాగే చూసాను, అప్పటికి 3వసారి. అదే, కానీ ఆవిడకి అర్థం అయిపోయింది నా అభిమానం గురించి. చాలా ఇష్టం అండి అసలు మీరంటే. అంటే అవునా అండి అంద పాప. కాకపోతే ఇప్పుడు అభిమానం అలాగే ఉంది కానీ ఆ పిచ్చి లేదు. అదే, ఇప్పుడే సీరియల్స్ ఏమి చేయట్లేదా? సీరియల్స్ లాస్ట్ డిసెంబర్ జనవరికి జీ తెలుగులో చేశాను. జాబిల్లి కోసం ఆకాశమల్లి నెగటివ్ రోల్ చేశాను. చాలా రోజులకి చాలా హాయిగా, గ్లిజరిన్ లేకుండా, ఏడుపులు లేకుండా, ఇలా చూసుకుంటూ నచ్చినట్టు రెడీ అయ్యి నచ్చిన నగలు వేసుకొని. అరే, ఇవ్వాలి అలాంటి ఇవ్వాలి. నీ పర్సనాలిటీకి లావ్ అయ్యావని అనుకుంటావు కానీ నువ్వు నీకు అలాంటివి ఇస్తే ఇంకా ఎరగదీసేస్తావు అసలు. ఎందుకు ఇవ్వట్లేదో మన వాళ్ళు, కోపం వస్తుంది నాకైతే. ఇట్స్ ఓకే. వెబ్ సిరీస్ అయ్యి వస్తున్నాయి ఏమన్నా? ఇంకా వెబ్ సిరీస్ అసలు లాస్ట్ మిస్టర్ పెళ్ళాం చేశాను నేను. వెబ్ సిరీస్? అది వెబ్ సిరీస్. నేను అమర్దీప్ చౌదరి అందరం కలిపి చేసాం కదా, అది వెబ్ సిరీస్. అది బాగుండేది, అదొకటే చేశా, 60 ఎపిసోడ్స్. కానీ అప్పట్లో మనకి నంది అవార్డ్స్ అవన్నీ అవార్డ్స్ చాలా ఉండే, ఆరాధన అవార్డ్స్ అని అన్ని ఉండే. ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. ఏవో అసోసియేషన్స్ ఉన్నాయి కానీ ఏదో పై అంటే అసోసియేషన్ మెయింటెనెన్స్ చేయడం అనేది ఒక ఎత్తు, ఆ అసోసియేషన్ పట్ల శ్రద్ధ ఉండి దాని గురించి
తిరగాలి కదా. అదొకటి ఆర్టిస్టులు ఎంపిక కూడా. ఎస్, ఈ క్యారెక్టర్ ఈవిడ చేశారు సుమనశ్రీ గారికి, ఈ విలన్ క్యారెక్టర్ దీనికి ఇవ్వాలి, రాగిణి గారి కామెడీ క్యారెక్టర్ చేశారు దీనికి ఇవ్వాలని. అండ్ అప్పట్లో మన వాయిస్ మనమే డబ్బింగ్ చెప్పుకునేవాళ్ళం. అండ్ ఒక క్యారెక్టర్ వస్తే కూడా వీళ్ళు దానికి సూట్ అవుతారా లేదా అని ఒక ప్రాపర్ జడ్జ్మెంట్ అయ్యాకే మన దాకా వచ్చేది. ఏంట్రా సుమన్ గారు, ఈటీవీ సుమన్ గారు స్క్రిప్ట్ రాసేటప్పుడు రాసేవాళ్ళు పక్కన పేరు సుమన, ఈ క్యారెక్టర్ రాగిణి, ఈ క్యారెక్టర్ సనా, అలా రాసిస్తే ఆయన ఉంటే నిజంగానే ఇంకా బాగుండేది. ఆయన ఉండుంటే మన తెలుగు కళాకారులకి ఖచ్చితంగా మంచి అవకాశం, విందు భోజనమే. అవును నిజంగా పాప కదా, ఆయన ఆయన ఉన్నంత వరకు అసలు కళాకారులకి లోటు అనేది లేకుండా, ఎందుకంటే అన్ని ప్రొడక్షన్, అంత సీరియల్స్, అన్ని ఆఫర్స్ అన్నీ ఉండేవి. ఉండేవి. ఇప్పుడు తెలుగు వాళ్ళకే ఆఫర్స్ లేవండి, వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువైపోయారు. ఇక్కడ మేమేమో ఇలా ఖాళీ అయిపోయాము. ఇంకా నన్ను 35 years అయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇప్పుడు పిలిచేదో ఆరాకొరా ఇస్తున్నారు అంటే నా అదృష్టం అనుకుంటాను నేను. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరినీ పక్కన కూర్చోబెడితే నాకు చాలా బాధ వేస్తుంది. కొంచెం మన తెలుగు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఛానల్ వాళ్ళతో మాట్లాడి కొంచెం ఏమన్నా డిస్కస్ చేసి ఇస్తే బాగుండు అని నేను ఎప్పుడు వాళ్ళని ప్రార్థిస్తూ ఉంటాను అనమాట. నిజంగా అంతే కదరా, ఇప్పుడు నేను వెడ్డింగ్ ప్లానింగ్ చేసినా లేదా ఎగ్జిబిషన్స్ చేసినా, ఏది చేసినా మన మెయిన్ ప్రొఫెషన్ అయితే యాక్టింగే కదా, ఆర్టిస్ట్ గానే గుర్తుపడతారు. సాటిస్ఫాక్షన్, ఎందుకంటే మన బ్యాంక్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఎవరికి తెలియదు. మనం ఏ సీరియల్లో చేస్తున్నామో అదే అడుగుతారు. అంతే, కరెక్ట్. కాబట్టి యాక్టింగ్, ఆర్టిస్ట్ గుర్తింపు తర్వాతే ఏదైనా. అవును. అన్న నీతో బాగుంటాడా ఇష్టంగా, ప్రేమగా? అన్నయ్య, మా అన్నయ్య ఓ సూపర్, చాలా బాగుంటాడు. ఎక్కడికి వెళ్తున్నా క్రెడిట్ కార్డు ఇచ్చి వాడుకో చెల్లి అంటుంటాడు మంచిగా. అంటే నేను క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయను కాబట్టి నాకు భయం, అందుకని వాడి కార్డు వాడేసి మళ్ళీ అలా ఉండాలి. చాలా బాగా చూసుకుంటాడు. అంటే వాడికి ఉన్నది కూడా నేను ఒక్కదాన్నే. సో నెలకు 2 నెలలకు వచ్చి తను ఇక్కడే ఉండి పిల్లలతో స్పెండ్ చేసి, బాగా ఫుడ్ అంటే ఇష్టం బేసిక్గా మా అందరికీ. ఏరియాలో మణికొండలో స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం హ్యాపీగా. కానీ అపార్ట్మెంట్లో ఉంటున్నావు, అదొకటే. నేనైతే ఇండిపెండెంట్ హౌస్ నాది. కానీ పర్వాలేదు, అపార్ట్మెంట్ అయినా కూడా మనది అని ఉంది కదా, అదొకటి సంతోషం కదా. అంతే, బాగా కొనుక్కున్నావు చక్కగా. కానీ ఆవేళ చెప్పిన మాట విన్నావు, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతే. ఈరోజు మరి స్థలం కొన్నాం లేదా ఈ ఫ్లాట్ ఉంది అంటే మీ అందరికీ చెప్పాలి. ఆ రోజు రాగిణి చెప్పబట్టే ముందు చెప్పలేదు. మేము ఒక షూటింగ్లో ఉన్నామండి, నేను పిల్లర్స్ మాత్రం అయినాయి, నాకు స్లాబ్ వేయడానికి డబ్బులు లేవు నా దగ్గర. లోన్ పెట్టుకున్నా 6 లక్షలు, లోన్ రావట్లేదు. నేను షూటింగ్లో కూర్చుని కూడా ఇలా కూర్చున్నాను అనమాట. వచ్చి కూర్చుని పక్కన ఏంటి అలా ఉన్నావు అంది. ఏం లేదే అంటే, ఏంటి చెప్పు అంది. అంటే నేను పిల్లర్స్ వేసాను, స్లాబ్ వేయడానికి 6 లక్షలు లోన్ పెడితే బ్యాంక్ వాళ్ళు ఇవ్వట్లేదు, లేట్ అవుతూనే ఉంది, అది ఎప్పటికవుతుందో తెలియట్లేదు సుమన అంటే, వెంటనే అండి నిజంగా చెప్తున్నాను, మాది అంత పెద్ద ఫ్యామిలీ, మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా నాకు ఒక 100 రూపీస్ కూడా నాకు హెల్ప్ చేయలేదు ఆ ఇల్లు కట్టుకోవడానికి కానీ, స్థలం కొనడానికి కానీ. ఇది ఇప్పుడు ఈ రోజున బయటపడుతున్నాను నేను నా మనసులో మాట. తను ఫ్రెండ్, నాకు కో ఆర్టిస్ట్, నాకు అప్పుడు పెద్ద క్లోజ్ ఏం కాదు, ఇంత క్లోజ్ అసలు ఎప్పుడూ లేవు అప్పట్లో. అయినా కూడా అనేసింది వెంటనే, ఏముంది మా నాన్నగారు నాకు 8 లక్షలు ఇచ్చారు రాగిని, బ్యాంకులో ఉన్నాయి, నీకు 6 లక్షలు లోన్ పెట్టాను కదా, రేపు పొద్దున్నే నీకు తెచ్చిస్తా డబ్బులు, నువ్వు స్లాబ్ వేసేసుకో, లేట్ చేయొద్దు, నీకు లోన్ వచ్చాక నాకు ఆ డబ్బులు ఇవ్వండి. నాకు ఇంకంతే అక్కడే పట్టుకుని బోర్ని ఏడ్చానండి తన్ని, చాలా ఏడ్చి నాకు చాలా బాధ వచ్చేసింది. ఎందుకంటే ఎంత క్లోజ్ అయినా కూడా, తోబుట్టులైనా కూడా అంత మాట అందరు గబుక్కుని తను అంది ఆ వేళ. నేను చెప్పా, వద్దు సుమన, నాకు వచ్చినప్పుడే నేను స్లాబ్ వేసుకుంటాను, నువ్వు ఒక్క పని మాత్రం నేను చెప్తాను చెయ్యి అన్న. ఏంటి అందు, నేను మణికొండ అనే కాలనీలో కొనుక్కున్నాను స్థలం, అక్కడ ఏమీ లేవు, ఇళ్ళు అయ్యి నువ్వు కూడా కొనుక్కో అమ్మ, ఆడపిల్లవు కదా, రేపు పొద్దున్న నీకు ఉంటుంది అని చెప్తే, అబ్బా వద్దులే, అందుకని ముందు లేదు నేను చెప్పేది నువ్వు అన్న. అంటే సరే అనేసి పాప మా మన్నాడే వచ్చి ఇక్కడ స్థలం చూసుకుని అడ్వాన్స్ ఇచ్చుకుని వెళ్ళింది. నిజంగా నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, జయలలితకు కానీ వీళ్ళందరూ అంటూ ఉంటారు ఇప్పటికీ, రాగిణి నువ్వు చెప్పిన మాట వినలేదే, నువ్వు చెప్పిన మాట ఇంటి వేళ రోజు మాకు కూడా ఒక్కొక్క సొంత ఇల్లు ఉండేది మణికొండలో అంట. కానీ ఆ రోజు అప్పటికే మా అమ్మకి లైట్గా ప్రాబ్లం స్టార్ట్ అయింది కాల్ది. ఆటోలో తీసుకొచ్చి మా అమ్మ ఆటో నుంచి కింద కూడా చూడలేదు, దిగలేదు. చూపించాక ల్యాండ్ కొని రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన 1 monthకే అమ్మ కంప్లీట్గా
బెడ్ అయిపోయారు. అవును. సో ఆ రోజు కనుక నేను కొనుండకపోతే ఈ రోజు ఈ అకామిడేషన్, ఈ ఫ్లాట్ ఇవన్నీ కూడా ఉండేవి కాదు. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి మంచి ఫ్రెండ్స్ చెప్తే వినండి. ఆ తర్వాత భూమి మీద పెట్టింది ఎక్కడికి పోదండి. బాగుంది నిజంగా. నిజంగా అదొకటి మాత్రం నేను చెప్తే అప్పో చేసి కొనేసుకోండి ఫస్ట్. మీకు అందుబాటులో ఉంది కాబట్టి కొంచెం అప్పు అవుతుందని భయపడకండి, అదే తీరిపోతుంది. అంతే, నిజంగా మనం ధైర్యం ఎవరైనా సరే అప్పు అనేది ఉంటే మనకి ఏంటంటే చిన్న ప్రోగ్రామ్ వస్తే కూడా చేయాలనిపిస్తుంది, భయం ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, లేకపోతే ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్టు వెళ్ళిపోతుంది. మనం అదే కదా అదే చేసాం. అలా చేయబట్టి వాళ్ళ రోజుని ఎవరింట్లో వాళ్ళు సొంతంగా తిన్నా తినకపోయినా ఓ పూట అలా పడుకుంటే కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు. ఎందుకంటే సిటీలో సొంతిల్లు లేదు అంటే 40-50 వేలు ఎవరు తిన్నట్టు కాదు. అది క్రాస్ రోడ్స్ లో ఉన్నప్పుడు 25వ తారీఖు నేను రెంట్ ఇచ్చేసేదాన్ని. ఆయన ఫోన్ చేసేవాడు, ఏంటమ్మా అప్పుడే పంపించేసావు అంటే, యమధర్మ రోజు రూపంలో కనిపిస్తున్నారు అంకుల్, నా రెంట్ ఎప్పుడు ఇస్తావమ్మా అంటే నవ్వేవాడు ఆయన. అలాగా నెల వస్తుంది అనేసరికి నాకు టెన్షన్ వచ్చేసేది. అమ్మో ఈ డాన్స్ ప్రోగ్రామ్ చేస్తే 3000 వస్తాయి, ఓ 2000 పక్కన పెట్టి 1000 ఖర్చు పెట్టుకోవాలి నాన్నగారు. సో అలా స్లాబ్ వేయడానికి లేదు అన్న రాగిని ఈరోజు మణికొండలో ఒక 300 గజాలు 300 గజాల్లో అద్భుతమైన ఇల్లు కట్టిందండి. ఆ ఇంటి నిండా షీల్డ్స్, నంది అవార్డ్స్. ఈరోజు ఎంతో మంది ఆర్టిస్టులకి తన ఇన్స్పిరేషన్. అయ్యో ఆ రోజు రాగిని మాట వినలేదే అని ఇంతమంది బాధపడ్డారు. అవును, అంటూనే ఉంటారు పాపం. ఇప్పుడు కూడా రోజు షూటింగ్ లో ఎవరో ఒకళ్ళు అంటూనే ఉంటారు, ఆ వేళ అన్నారు మాతో మీరు, నేను వినలేదండి అంటారు. అంటే ఎవరు ఊహించారు కదా భూమి ఇంత బాగా మణికొండ ఇలా డెవలప్ అయిపోతుంది అని. ఒకప్పుడు ఫిలిం నగర్, జూబ్లీ హిల్సేనండి. ఇప్పుడు ఆర్టిస్టులు అందరికీ మాకు మణికొండే, అందరం పక్కనే మణికొండ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సుమన. చాలా మంచి మాటలు నీ మనసులో ఉన్నాయన్నీ చెప్పావు. ఇంకొక చివరిగా ఒక మాట చెప్పు. మా తమ్ముడు సపోర్ట్ ఎలా ఉంటుంది నీకు? అన్నిట్లో విషయాల్లో నీకు కలిసి వస్తారా మంచిగా? చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నేను వర్క్ చేసినా చెయ్యకపోయినా నిజంగా దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నేను సైకలాజికల్గా అయితే ఏం టెన్షన్ పడట్లేదు. వెరీ గుడ్. ఎందుకంటే వచ్చింది ఇన్నేళ్ళు చేసావు, వస్తే చెయ్యి, లేదా హాయిగా తిని కూర్చో, నీకెందుకు హాయిగా ఉండు, పిల్లలతో ఉండు అంటారు. కానీ నేను ఖాళీగా ఉండలేను కాబట్టి ఎగ్జిబిషన్స్ అని ఇవన్నీ అవన్నీ ఆర్గనైజ్ చేయాలి. కాకపోతే షూటింగ్ ఎందుకు అంటే మనకి అక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నంతసేపు మనకి ఇల్లు కాదు కదా, ఏమీ గుర్తురాదు. స్వర్గం. ఎంత పని ఉండనివ్వండి, ఎంత టెన్షన్ వాళ్ళు, ఎంత స్ట్రెస్ పెట్టినా అది మాకు ఇష్టమైంది కాబట్టి అసలు అక్కడ కొత్త వాళ్ళు కలుస్తూ ఉంటారు, కొత్త ఫ్రెండ్స్, రీల్స్ చేయడము, అన్నీ వండుకొని వెళ్ళి తినడము చక్కగా. ఎక్కడైనా ఫుడ్ను వదిలేనండి, మేము బాగా ఫుడ్డీస్. బాగా వండుతుంది కూడా అండి, చాలా బాగా వండుతుంది. రకరకాల వంటలన్నీ ఏమేమో చేస్తే, పొద్దున్నే జ్యూసులు గీసులు ఏమో అంటది, ఏంటవి ఏం చూసేది ఏదో చేస్తుందండి, రకరకాలు చెప్తా ఉంటుంది. ఫోన్ చేస్తే అమ్మో సరే అంటూ ఉంటాను. అదే ఎక్కడ తినాల్సి వస్తుందో అని భయపడి ఎప్పుడు తిందండి. ఎందుకంటే చెప్పడం వేరు, తినడం వేరు కాబట్టి తిన్నోళ్ళకి తెలుస్తుంది. ఏం కాదు, బాగా చేస్తావు చక్కగా వంటలు కూడా. అన్ని రకాలు వచ్చి కదా నీకు వంటలు? ఓకే, పర్వాలేదు. సూపర్ కాదు, పర్లే. పిల్లలు తింటున్నారు కదా? తింటున్నారు, అయితే చాలు, ఇంక బాగానే చేస్తున్నట్టు. వాళ్ళు ఏమైనా పేర్లు పెడితే భయపడాలి. చూసారు కదండి మా సుమనశ్రీ గారితో ఇంటర్వ్యూ ఇదేనండి. ఎందుకంటే ఒక మనిషికి మనసులో ఎన్నో ఉంటాయి, చెప్పుకోవాలని ఉంటుంది కానీ చెప్పుకోలేము. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అన్నీ చెప్పేసింది తన మనసులో అన్నీ. నాకు కూడా చాలా విషయాలు తన గురించి వినని తెలుసుకోలేని ఇప్పుడు నేను మీ ద్వారా నేను కూడా వినేసాను. ఇప్పుడు కొన్ని విన్నాను, నేను తెలియదు నాకు అవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అలాగేనండి, మా అలనాటి రాగిని ప్రేక్షకులందరూ కూడా తప్పకుండా మా ఫ్రెండ్ రాగిని ఇంటర్వ్యూస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది ఒక ఆర్టిస్ట్గా తన ప్రయాణం అనేది అది డిఫరెంట్ స్టోరీ అండి. ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి తను ఒకటి రన్ చేయడము, తర్వాత మా హెయిర్ డ్రెస్సర్ డిపార్ట్మెంట్స్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి వాళ్ళకి వర్క్ లేకుండా. ఈ వచ్చిన రెవెన్యూతో తను ప్రతి నెల ఒక్కొక్కళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇది వాస్తవం, ఇది నిజం, నాకు తెలుసు కాబట్టి అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇలా మా ఆర్టిస్టులు అందరినీ కూడా ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకో చిన్న విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్స్టాలో ప్రమోషన్స్, కొలాబరేషన్స్ ఇవి చాలా వస్తాయి. అవన్నీ కూడా
ఇప్పుడు రాగిణి గారు చేసేవైనా నేను చేసేవైనా కూడా అవి మేము పర్సనల్గా యూజ్ చేసి చూసుకొని చేస్తున్నవే. అది సో అన్ని కమర్షియల్గా ఉండవండి, మాకు మనసుంది. అనుకుంటున్నారు మీరు ఏదో ఆర్టిస్టులు వచ్చి చేసేస్తారు, పిలిస్తే చాలు, ఒక చైర్ ఇస్తే చాలు, నగ ఇస్తే చాలు వచ్చి చేసేస్తారని అనుకుంటున్నారేమో మీరు. అలా కాదండి, మాకేమి ఇవ్వకపోయినా కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే మీరు చేసే పని మంచిది కాబట్టి ఒకళ్ళకి సపోర్ట్గా ఉండాలి అనే ముందడుగేస్తున్నాం తప్ప మేము వేరేగా కాదు. మాకేదో బిజినెస్ కావాలని కాదు, మేమేదో మీరు ఇచ్చి మేము వెనకాల వేసుకుని పోదామని కాదు. అవన్నీ ఏమీ లేదండి, నిజంగా చెప్తున్నాం. ఏదో సరదాగా అంటే ఒక ఆడపిల్ల షాప్ పెట్టుకుందంటే ఎంకరేజ్ చేయాలి. మేము చూస్తున్నాం, బాగుంది అక్కడ, క్లాత్ బాగుంది, శారీ బాగుంది అని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే మేము ఆ రీల్ చేసి పెడుతున్నాం. అండ్ ఉమెన్ అనే వాళ్ళు ఇంట్లోనే ఉండకుండా వాళ్ళు సొంతంగా కష్టపడి బయటికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఖర్చులకు కానివ్వండి, మన పిల్లలకి మనం ఆదర్శంగా నిలబడాలి అంటే ఫస్ట్ మనం సక్సెస్ అవ్వాలి. మేమైతే మెడిసిన్స్ అవన్నీ ఎక్కువ చేయమండి, ఎందుకంటే అవన్నీ ఎవరికి ఎలా ఉంటాయో తెలియదు. మేము నెలల తరబడి వాడేకనే చెప్పగలం తప్ప ముందు చెప్పలేము. ఈ బ్యూటీ పార్లర్, హెయిర్ ఇవన్నీ మేము రెగ్యులర్ చేయించుకుంటాం కాబట్టి చెప్తున్నాం. మనకు తప్పదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో వైఫ్స్ ఉంటారు, వాళ్ళు కూడా తప్పట్లేదు, వాళ్ళు కూడా వెళ్తున్నారు ఏదైనా ఫంక్షన్ అనగానే ఫేషియల్ చేయించుకోవడానికి, హెయిర్ స్పా చేయించుకోవడానికి వెళ్తున్నారు. అండ్ ఇంకోటండి, మనం హ్యాపీగా ఉండాలి అంటే ఫిజికల్ మెయింటెనెన్స్, మెంటల్ మెయింటెనెన్స్ అన్నీ కూడా హ్యాపీగా ఉంటేనే మనం అందంగా కనబడతాం, హెల్తీగా ఉంటాం. కరెక్ట్. సో ఉమెన్ అందరూ చక్కగా నవ్వుతూ హాయిగా ఉండండి. మీరు హాయిగా ఉండాలి అంటే అలనాటి రాగిణి గారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. గంట కొట్టండి. థ్యాంక్ యూ.